ఈ రాత్రి చక్కటి ఆశీర్వాదకరమైన వాతావరణాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ప్రతికూల పరిస్థితులలో కూడా హృదయపూర్వకంగా ఆయన ఆరాధించుకునే గొప్ప భాగ్యం. ఇంతమంది సేవకుల సమక్షంలో మన సంఘము ప్రభువును గణపరచడం చాలా సంతోషంగా ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో దట్టు దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్దాం హల్లెలూయా. ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం. రెండు కళ్ళు మూసుకుని ఆకాశం వైపు చేతులెత్తి నోళ్ళు తెరిచి ప్రభు నామాన్ని గణపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. ప్రభా స్తోత్రం. ప్రభా శబ్దం అందరూ చేతులు పైకెత్తి నోళ్ళు తెరిచి ప్రభుకి హృదయపూర్వకమైన స్తుతి చెల్లిద్దాం. అందరూ స్తుతి చెల్లించాలి, ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరూ మనసులో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 నాయన. చప్పలు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. గట్టిగా పాడదాం. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. మనసారా అయ్యా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి
సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే నారణ్య రోదన యేసయ్యా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవే చెప్పాలి నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా ఎలుగెత్తి ఆరాధన చేద్దాం ప్రభుని సర్వలోకానికే చక్రవర్తివి సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము సుఖ సౌఖ్యము కాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా కళ్ళు మూసి అందరు కళ్ళు మూసి ఆత్మల ఆరాధన చేద్దాం అయ్యా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా యేసయ్యా నా సన్మానానికే
మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా అందరూ చేతులు ఆకాశం వైపెత్తి ఈ గడిచిన సంవత్సరం అంతా ఎన్నో అద్భుత కార్యములు మన పరిచర్యలో జరిగిస్తూ ఎన్నో ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఆరోగ్యాన్ని ఆయుష్ను క్షేమాన్ని నెమ్మదిని ప్రశాంతతను అభివృద్ధిని మన పరిచర్యకి ఇచ్చిన దేవాదేవునికి చేతులు పైకెత్తి గంభీరముగా చపలు కడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం గంభీర కడుతూ చపలు కడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం యేసయ్యా గడిచిన దినములన్నిటిలో నీ కృపను చూపినందుకు నీకు స్తోత్రములు నాయనా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవే యేసయ్యా మహనీయుడవు నీవేనయ్యా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సముఖం మన మధ్యలో ఉంది. ఆయన సన్నిధిలో మనం ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. మన పరిచయను దేవుడు ఇంకా బలపరచబోతున్నాడు. ఈ సంవత్సరములో మరొక క్రొత్త మెట్టు ప్రభు ఎక్కించి నవనూతనమైన మార్గములో ఈ సంవత్సరం దేవుడు నడిపించబోతున్నాడు. హృదయపూర్వకముగా మరొక నూతన అధ్యాయాన్ని మన పరిచర్యలో తెరచిన పరిశుద్ధాత్మునికి గంభీర ధ్వనితో చపలు కడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. గంభీర ధ్వనితో చపలు కడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు మరింత బలముగా పనిచేయనట్లు అనేక ఆశ్చర్య కార్యములు జరుగునుగాక, అనేక అద్భుత కార్యములు జరుగునుగాక, అనేక నూతన ఆత్మల పంట ఈ సర్వోన్నతుని మినిస్ట్రీస్ లో ఈ సంవత్సరం ఏమో చూచుదుముగాక. థ్యాంక్ యూ జీసస్. అలానే ప్రభువుకు అప్పగించుకుని చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. పరిశుద్ధాత్మ మనల్ని బలపరుచినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రార్థనా పూర్వకంగా ఉందా? ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య మీ వందనాలు చెల్లిస్తున్నా. ఈ సర్వోన్నతుని మందిర వార్షికోత్సవంలో ఇంతవరకు ప్రతికూలతలు కూడా అనుకూలతలుగా మార్చి నీ సన్నిధిలో హృదయపూర్వకముగా ఆరాధించే భాగ్యం మీరు ఇచ్చారు. మీకు వందనాలు. శ్రేష్టమైన నీ చేతిలో బహు బలముగా వాడబడుతున్న నీ సేవకులను మా మధ్యలోనికి తీసుకొని వచ్చారు. నీకు వందనాలు నాయనా. ఈ రాత్రి మా అందరినీ మీరు బలపరిచి శ్రేష్టమైన మీ యొక్క ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి మహిమ పొందుకునండి. ఈ పరిచర్య ఇది మొదలుకొని మరింత దీవెనకరముగా ముందుకు సాగునట్లు కృప సహాయం చేయమని యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాను గొప్ప తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి ఈ యొక్క మన మందిర వార్షికోత్సవం చర్చ్ యానివర్సరీకి ఎంత ప్రతికూల పరిస్థితి వాస్తవాలు అనుకున్నదో ఈ వర్షాన్ని చూసి ప్రారంభమే 9 దాటిద్దేమో అనుకున్నా. కానీ దేవుని మహాకృప
దేవుడు సమయానికే ప్రారంభించినట్లు కృప సహాయం చేశాడు. త్వరితగతిలోనే మనం ముగించుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మన మధ్యలోనికి అనేక మంది దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. నేను అనుకుంటాను ఇప్పుడు మన మధ్యలో ఉన్న సేవకులందరూ కూడా లైక్ ఏ ఫ్యామిలీ. నేను ఎప్పుడు కూడా ఒక హుందాతనాన్ని లేకపోతే ఒక పెద్దరికాన్ని లేకపోతే మాకు అది కావాలి ఇది కావాలని కోరుకునే సేవకులు ఎవరైనా ఉంటే నేను కొంచెం భయపడతాను. సో ఈరోజు నేను ఎందుకు సంతోషంగా ఉన్నానంటే నా ఫ్యామిలీ రాత్రి ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నన్ను ప్రేమించే సేవకులు ఘనమైన స్థితిలో దేవుని సేవ జరిగిస్తున్నప్పటికీ కూడా ఒక ఫోన్ కాల్తో నన్ను ప్రేమించి మన మందిరానికి వచ్చారు. ఆ బిడ్డలు బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాస్తవానికి వాళ్ళకి అవకాశం ఇస్తే నాకు తెలిసి ఒక్కొక్కళ్ళు గంటన్నర ప్రసంగం చేయగలుగుతారు. కానీ నేను ప్రేమతో అన్న జస్ట్ మీరు గ్రీటింగ్స్ తెలియచేయండి, మా సంఘాన్ని బలపరచండి అని చెప్పాను. ప్రేమతో నేను ఆహ్వానించినప్పుడు అందరూ వచ్చారు. వారికి నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియచేస్తున్నాను. మొదటిగా మన మధ్యలో బిషప్ డాక్టర్ జె విజయ్ కుమార్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ఆత్మిక ఆరాధన డయాసిస్ నేషనల్ డైరెక్టర్గా దేవుని సేవకులు చేస్తున్నారు. వారి ద్వారా ఎంతోమంది సేవకులు బలపరచబడుతున్నారు, ఎన్నో సంఘాలు నడిపించబడుతున్నాయి. వారు ఈ రాత్రి మన మధ్యలో ఉండడం నిజంగా మన సంఘానికి ఆశీర్వాదకరం. రాష్ట్రం గారు నేను ఇద్దరం కలిసి చక్కగా ప్రజెంట్ చేస్తాం. తదుపరి మనకు గ్రీటింగ్స్ తెలియచేస్తారు. చప్పట్లు కొడదాం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభి వందనాలు. హల్లెలూయా. గ్రీటింగ్స్ చెప్పడానికి 10 నిమిషాలు ఎందుకు, హ్యాపీ బర్త్డే అయిపోయింది. అంటే ఆయన గ్రీటింగ్స్ చెప్పి మీకు ఏదైనా చెప్పమంటున్నాడు అంతే. ఆయన మాకు ఇంటి దగ్గర ఉండేప్పుడు చెప్పిన విషయం ఏంటంటే మామూలు గ్రీటింగ్స్ చెప్పడానికి హ్యాపీ బర్త్డే హ్యాపీ యానివర్సరీ అంటే అయిపోద్ది. కానీ నాకు ఎందుకు పావు గంట సమయం చెప్పాడు అర్థం కావట్లేదు. అయితే ఆయనకి గ్రీటింగ్స్ చెప్పడం మేము ఫోన్లో టెక్స్ట్ చేసుకుని సరిపోద్ది. మీ పోస్ట్ పెట్టగానే చర్చి యానివర్సరీ ప్రభు ఈ పరిచర్యను 30 60 100 దీవించును గాక, విస్తరింపజేయును గాక, ఫలింపజేయును గాక, వర్ధిలింపజేయును గాక, బండలను పగలగొట్టు సత్య వలె వాడుకును గాక. ఇలాగ ఏదైనా కామెంట్ రాసి వదిలిపెడితే పోతాయి. కానీ మీ మధ్యకు ఆహ్వానించి మీకు ఏదైనా చెప్పమని చెప్తున్నప్పుడు ఈ వార్షికోత్సవ సందర్భంగా ఈ పుట్టినరోజు వేడుకను కూడా పురస్కరించుకొని అయ్యగారి జన్మదిన వేడుక శుభాకాంక్షలతో పాటు మీ పరిచర్యకు ఒక చిన్న మాట చెప్పి నేను వెళ్తాను. వినండి. ఒక ఆవిడ పిల్లలు లేకుండా బాధపడతా పొలంలో పని చేసుకుంటున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమయ్యి నీకు ఒక మగబిడ్డను దేవుడిస్తాడని చెప్తుంది. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి తన యజమానితో చెప్పుకున్నాక వాళ్ళిద్దరూ కలిసి మరుసటి రోజు అదే పనిలో అదే స్థలానికి వచ్చి పని చేస్తున్నట్టుగా నటిస్తారు. ఆ దేవదూత మరలా వస్తుంది. అప్పుడు ఆ దేవదూతను గట్టిగా పట్టుకొని పుట్టబోవాడు ఏమవుతాడో చెబితే మేము అచ్చంగా అలాగే పెంచుతాము అని ఆయనతో చెప్తారు. అప్పుడు ఆ దేవదూత అన్ని విషయాలు చెప్పి వాడు నాజీరు చేయబడ్డాడు, వ్రతనియములో ఉండాలి, మంగళకత్తి పెట్టకూడదు, ద్రాక్షారసమేమి వాడు పుచ్చుకొనకూడదు, అలాంటి ఆహార పదార్థాలు కూడా ఏదోలే గోంగూర వేసుకున్నట్టు అప్పట్లో ద్రాక్ష ఆకులు వేసుకునేవాళ్ళు ఏవాళ్ళు అలాంటివి కూడా తినకూడదు అని చెప్పి చాలా క్లియర్గా డైట్ మెనూ షీట్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయింది. సరే వాడు పెద్ద అయిన తర్వాత ఎంత అద్భుతంగా బ్రతికాడో మీకు తెలుసు. ఇంకొక ఆమె పిల్లలు లేకపోతే మందిరానికి పోయి ప్రార్థన చేసుకొని వచ్చే మీదకి ఈ సంవత్సరానికి గర్భఫలం దేవుడు వస్తున్నాడు, అమ్మాయి ఏం తాగేవేంటి అన్న మాట దగ్గర నుంచి దైవిక దీవెనగా మారిన ఏలి మాటల కోసం నేను మాట్లాడుతున్నాను. అక్కడ కూడా అదే సిచ్యువేషను, పిల్లలు లేరు, గొడ్రాలు, వచ్చే సంవత్సరానికి బిడ్డ. ఆమె ఒక తీర్మానం చేస్తుంది, ఒకవేళ ఆ బిడ్డ కనుక పుడితే నేను పెంచడం ఎందుకు, వాడిని తెచ్చి మందిరంలో పడేస్తాను. ఈ రెండు అంశాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒకడిని దేవుని ఆజ్ఞ మేరకు నియమాలు నిబంధనలతో కట్టుదిట్టమైన పెంపకం పెంచిన తర్వాత వాడు ముగింపు అంత బాలేదు. అతను ఎవరో మీకు తెలుసు. ఏమి కట్టుదిట్టం లేకుండా, ఏమి నిర్బంధం లేకుండా తెచ్చి మందిరంలో అలా వదిలిపెట్టారు. ఆయన జీవితం అద్భుతంగా మార్చబడింది. ఆజ్ఞ ఎవరో కూడా మీకు తెలుసు.
ఈ మందిర వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడున్న తల్లులకు సంఘ బిడ్డలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం పెంచాలనుకుంటే, మనం తీర్చిదిద్దాలనుకుంటే మన పిల్లలు దైవ చిత్తానుసారంగా ఎదగరేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. వారిని తెచ్చి దైవ సేవకుని దగ్గర మందిరపు పరిచర్యలో మీరు కనుక అలవాటు చేయండి, వచ్చే సంవత్సరానికి మీ పరిచర్య రెట్టింపు అయిపోద్ది. గొప్ప కార్యాలు మీ సేవలో ప్రారంభమవుతాయి, మీ పరిచర్య విస్తరిస్తుంది, దైవిక కార్యాలు ప్రారంభమవుతాయి. మీ కుటుంబాల్లో కూడా దైవ చిత్తానుసారమైన అనుగ్రహం మీకు దొరుకుతుంది. ఎప్పుడు అంటే మందిరానికి వెళ్ళటం కాదు, లేదే ఆదివారం పూట కోచింగ్కి వెళ్ళమని నేర్పుతున్నారు. ఇప్పుడు మన సంఘాల్లో అన్ని స్థలాల్లో జరుగుతుంది ఏంటంటే, ప్రార్థన అయ్యగారికి ఫోన్లోనైనా చేయించుకోవచ్చు, కానీ ముందు అర్జెంటుగా లగెత్తు ట్యూషన్కి అని చెప్తున్నారు తల్లిదండ్రులు. ఒకప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని మందిర పరిచర్య చేసిన తర్వాత చదువులు. అలా చదివిన వారు ఎవరైనా మీకు తెలిసి ఉంటే చాలా బాగుండేది. అలాంటి వారి కథలు మీకు చెప్పడానికి మాకు సమయం దొరకటం లేదు. అంటే మీ కథలు మేము వినటం సరిపోతుంది. ఇలాంటి ఆత్మీయమైన సాక్ష్యాలు మీతో పంచుకోవడానికి సమయం ఉండడం లేదు. ఇది సమయం అనుకుంటున్నాను. నాకు తెలిసి ఒక చాలా పెద్ద వ్యక్తి రవికుమార్ గారని ఐఏఎస్ ఆఫీసరు ఢిల్లీ స్థాయిలో పనిచేయ ఈ మధ్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి నియమించబడ్డారు. మా పునుగుపాడే వాళ్ళ నాన్నగారు గేరా హానోక్ గారు, ఎజ్రా గారు అనుకుంటా ఆయన పేరు. ఆయన 98 సంవత్సరాలప్పుడు చనిపోయాడు. ఆయన ఊహ తెరిగిన దగ్గర నుంచి పిల్లల్ని మందిరం పనులను పెంచాడు, మందిరానికి పంపేవాడు, మందిర పరిచర్య చేయడం మొదట నేర్పాడు. వారి పిల్లలు దేశ ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. ఎవరి పిల్లలు దేవుని పని కొరకు అప్పగించబడతారో వారు ఆశీర్వదించబడతారు. ఎవరి పిల్లలు దేవుని పని కోసం ఉంటే బాగుండు అని మీ తల్లిదండ్రులు ప్రార్థిస్తారో వారి భవిష్యత్ దీవెనకారకంగా ఉంటుంది. మీ ఆలోచనలు, ఇంజనీర్లు డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలని, డాక్టర్లు అవ్వాలని, పెద్ద పెద్ద అమెరికాలు తిరగాలని గొప్పగా చదివిస్తున్నారు. మొన్న ఈ మధ్య ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి చనిపోతూ ఒక ఉత్తరం రాశాడు. అది చాలా వైరల్ అయింది. నా కన్నులు మీ కళలను కనలేకపోతున్నందుకు నా కళ్ళు మూసుకుంటున్నాను శాశ్వతంగా అని రాసి చనిపోయాడట. అది మీకు అందంగా చెప్పలేకపోవచ్చు ఆ కవితని. వాడు బాధను కూడా ఎంత అద్భుతంగా రాశాడంటే, నా కళ్ళు మీ కళలను కనలేకపోతున్నాయి, అందుకని నేను నిద్రపోతున్నాను శాశ్వతంగా అని చనిపోయాడు. ఈ రోజున ఒత్తిడితో పిల్లల్ని పెంచుకుంటున్నాం. ఈ జన్మదిన వేడుక మందిర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మాట చెప్తున్నాను. మీ బిడ్డలను దేవుని మందిరములో పెంచండి, ప్రభు మీ బిడ్డలను దీవిస్తాడు. మీ యవ్వన బిడ్డలను మందిర పరిచర్య కొరకు పురికొల్పండి, మందిర పరిచర్య కొరకు వారిని పంపండి. ఏదైనా యూత్ మీటింగ్ ఉందని మీరు ప్రకటన చేస్తే తల్లిదండ్రులు చక్కగా పంపే రోజులు కాదు ఇవి. కానీ మీ దైవ సేవకుడు నమ్మకమైన వాడు. ఇక్కడ పరిచర్య చేస్తున్న దైవుని చేత ఎన్నుకొనబడిన వారు అభిషిక్తులు. వారి చేతిలో మీ బిడ్డలను పెట్టడం, వారి భవిష్యత్తును మార్చడం, దేవుని చేతి రాతతో వారి భవిష్యత్తును మార్చి రాయడం అని నేను నమ్ముతాను. నేను కూడాను నా యవ్వన కాలంలో దేవుని పని చేయడానికి, మందిర పని చేయడానికి పంపబడ్డాను. మా నాన్నగారు పాస్టర్ గారు కాదు, మా బంధువులు ఎవరు పాస్టర్లు లేరు, అటేడు తరాలు ఇటేడు తరాలు ఎవరు. కానీ నేను కేవలం మందిర పనులు పరిచర్య చేయడానికి వెళ్ళి అక్కడ సేవకుల చేత పరిచర్య కొరకు పంపబడ్డాను. నేను నేర్చుకొని వారి దగ్గర ఎదిగి ఈ స్థితిలో ఉండగలిగాను. మీ బిడ్డలు ఇంకా వేరొక స్థానం, అందరూ పాస్టర్లు అవ్వాలనేం కాదు, కానీ ఉన్నత శిఖరాలపైన మీ పిల్లలు ఉండాలి అనంటే సేవకుని సంరక్షణలో, మార్గనిర్దేశకత్వంలో, దైవిక సన్నిధిలో దేవుని భయంతో ఎదగడం ఆశీర్వాదం. ఆ పరిచర్య చాలా గొప్పగా వర్ధిల్లుతుంది. అట్టి యవనస్తులు దీవించబడతారు. ఈ మందిర వార్షికోత్సవ సందర్భంగా మీరు ఈ తీర్మానం చేస్తే చాలా సంతోషిస్తాను. మీ బిడ్డలు దీవించబడాలని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ, పుట్టినరోజు జరుపుకుంటున్న దైవ సేవకునికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చాలా క్లుప్తంగా ముగించిన సేవకులు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని చిత్తమైతే మరొక్కసారి సుదీర్ఘమైన వర్తమానాన్ని మనం విందాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మన మధ్యలో మరొక దేవుని సేవకులు ఉన్నారు. విమోచన వర్షిప్ సెంటర్ జాన్మిల్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. చాలా తక్కువ పరిచయం అన్నతో, నాకు మైకేల్ అన్న ద్వారా పరిచయం, అన్న కూడా చాలా తక్కువ పరిచయం, బట్ తక్కువ పరిచయంలో కూడా చాలా దగ్గర అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్దాం హల్లెలూయా. చాలా దగ్గర అయ్యారు అన్ని విషయాల్లో లైక్ ఫ్యామిలీ లాగా అన్ని విషయాల్లో బలపరుస్తూ వస్తున్నారు. అన్న కూడా చక్కగా వెల్కమ్ చేద్దాం. అందరూ చప్పలు కొడుతూ. అన్న కూడా కొంచెం గ్రీటింగ్స్ మనకు తెలియజేస్తారు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈ స్థలంలో ఉన్నటువంటి దైవజనులు నాకంటే ముందుగా గ్రీటింగ్స్ తెలియజేశారు. బిషప్ డాక్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే అపోస్తులు బిషప్ కారిస్ మైకేల్ గారు, అలాగే దైవ సేవకులు పాస్టర్ వివేక్ గారు, మరి ముఖ్యంగా మాకెంతో ప్రియులు సంగీత సామ్రాట్ డాక్టర్ జాషువా అన్న గారు, వారి ఫ్యామిలీకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు మిత్రులు పాస్టర్ లాజర్ గారు, అలాగే సిస్టర్ సౌజన్య గారు, ప్రత్యేకంగా వారికి కూడా నేను శుభాలు తెలియజేస్తూ, హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. ఇలాంటి పుట్టిన దినాలు మరెన్నో జరుపుకోవాలని ప్రేమతో నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు 2 సందర్భాలని చెప్పారు. ఒకటి చర్చి యానివర్సరీ, అలాగే రెండవదిగా పాస్టర్ గారి యొక్క బర్త్డే. దేవుని వాక్యంలో ఒక చక్కని మాట వ్రాయబడింది, ఒకసారి చదివించేసి తర్వాత నా వెనుకున్నటువంటి దేవుని సేవకులు గ్రీటింగ్స్ చెప్పడానికి నేను సమయాన్ని ఇస్తాను. మీ సమయాన్ని నేను దొంగిలించను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము, దయచేసి ఒక వాక్యం చదువుతున్నాము. నేను చదువుతాను, వినండి దయచేసి. 11వ వచనం, 9వ అధ్యాయము 11వ వచనం. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. 12వ వచనం. ఏలయనగా ఈ సేవను కూర్చుని పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగుచేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. అపోస్తలుడైన పౌలు పలు పత్రికలు ఆయన రాశారు. దానిలో కొరింథీయులకు కూడా వ్రాస్తూ ఒక విషయాన్ని చెప్పారు. ఏంటంటే కృతజ్ఞతాస్తుతుల మూలంగా ఏం విస్తరించబడతాయో చెప్తూ, మీరు తర్వాత చదువుకోండి, పైనుండి కూడా చదువుకుంటూ వస్తే చాలా విషయాలు ఉన్నాయి. 8వ వచనం, అలాగే 10వ వచనం, అలాగే మనం చదివినటువంటి 12వ వచనం. మీరు 8వ వచనం నుండి కూడా చూస్తే నెంబర్ 1 కృతజ్ఞతాస్తుతుల మూలంగాట కృప విస్తరించబడుతుంది అని వ్రాయబడింది. అంటే ఈరోజు పాస్టర్ గారి చర్చి యానివర్సరీ ద్వారా దేవునికి వారు కృతజ్ఞతలను చెల్లిస్తున్నారు. గత సంవత్సరం అంతా దేవుడి పరిచర్యని, సేవను దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చారు. దేవుడు చేసిన మేలులో జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా ఈరోజు కృతజ్ఞతలు చెల్లించడం ఇది ఎంతైనా ఆశీర్వాదకరం. రాయబడింది, దేవుడు మీడల సమస్త విధములైన కృప విస్తరింప చేయగలడు. ఒకటి, కృప విస్తరించబడుతుంది. ఈ కృప ఏం చేస్తుంది అంటే, అదే పౌలు చెప్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు విశ్వాసము కృప చేతనే రక్షింపబడ్డారు. కాబట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పడం ద్వారా కృప విస్తరించబడుతుంది. ఈ కృప మనల్ని రక్షిస్తుంది. ఆ క్రింద వచనాలు చదువుకుంటూ వస్తే విత్తనము విస్తరించబడుతుంది. 10వ వచనం, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచే దేవుడు
మీకు విత్తనము దయచేసి విస్తరింప చేసి. కృప విస్తరించబడుతుంది. థ్యాంక్స్ చెప్పడం ద్వారా, కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా. 2, విత్తనము విస్తరించబడుతుంది. 3, ఆ క్రింద వాక్యాలు చూస్తే అక్కడ రాయబడింది సేవ విస్తరించబడుతుంది. 12వ వచనం, ఏలైనగా ఈ సేవను కూర్చున్న పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగు చేయటం మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించబడుచున్నది. కాబట్టి పరిచర్య విస్తరించబడాలి అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. బహుశా ఈ చర్చి యానివర్సరీ సందర్భంగా మనం దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతలను చెల్లించాలి. తద్వారా దేవుడు మన ఎడల, కుటుంబం ఎడల, పరిచర్య ఎడల ఆయన విస్తరింపజేస్తారు. అలాగే విత్తనమును దేవుడు విస్తరింపజేస్తారు. అలాగే 3వదిగా పరిచర్యను కూడా దేవుడు విస్తరింపజేస్తారు. నానాటికి దేవుడు ఈ పరిచర్యను దేవుడు విస్తరింపజేసి అభివృద్ధి పరిచి అనేక ఆత్మల పంటను ఈ పరిచర్య ద్వారా సమకూర్చబడాలని మా ప్రార్థన. అలాగే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11లో వ్రాయబడినట్లు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికము లగును. దైవజనులు పాస్టర్ లాజర్ గారికి దేవుడు ఇస్తున్న ఒక చక్కని వాగ్దానము అదేంటంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. మరొకసారి వారికి పుట్టిన దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పరిచర్యను దేవుడు అభివృద్ధి పరచును గాక. ఆమెని సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులు ప్రత్యేకమైన వందనములు. కొద్ది సమయంలో మంచి మాటలు మనకు అందించిన సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న పాట మనం విందాం. బిడ్డ నాన్న మీరిద్దరు రండి, ఒకసారి చక్కగా పాట పాడి ప్రభు నామాన్ని గణపరుస్తారు. బిడ్డలు ఇద్దరు వచ్చి చక్కగా ఒక చక్క పాట పాడి ప్రభువుని గణపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమర్చిన దైవజన్ కొందాలు చెడి కూడి వచ్చిన మీ అందరికీ మా వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం.
నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన నడిచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాటలను పరిహరించెనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకెనయా. నీ మాట చక్కగా జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వెన్నోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వెన్నోలనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చక్కటి పాట పాడి ప్రభువుని కనపరిచిన బిడ్డలకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరొకటి గ్రీటింగ్స్ మనం విందాం. మన మధ్యలో దేవుని సేవకులు క్రైస్ట్ కవనెంట్ సెంటర్. నేను చెప్పాలంటే చాలా సంతోషం, ఎందుకంటే ఒకనాడు నేను చూసినప్పుడు లోకంలో ఎంతో ప్రయాసపడేవాడు. అసలు ఇప్పుడు చూస్తే దేవుని కొరకు ఒక మంటను చూశాను నేను ఆయనలో. చప్పలు కొట్టండి గట్టిగా ఇట్లాంటి మాటలు చెప్పినప్పుడు దేవుని కొరకు ఒక ఫైర్ చూశాను నేను. నిజంగా ఒక రోషం కలిగి ప్రభు కొరకు పనిచేసే బలమైన అభిషేకాన్ని దేవుడిచ్చాడు. మన మధ్యలోనికి అంతకుముందు వచ్చాడు, మనకందరికి పరిచయమే. దైవజనులు అపోస్తలు కారిస్ మైకేల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా ప్రేమతో మనం ఆహ్వానిద్దాం. చక్కగా
వారిని కూడా మనం వెల్కమ్ చేద్దాం. గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం. క్రైస్ట్ కమ్యూనిటీ సెంటర్లో చక్కటి దేవుని పరిచయం జరిగిస్తున్న తల్లి సమానురాలు మన మధ్యలో ఉన్న అమ్మను కూడా మనం ప్రేమతో ఆహ్వానించుకుందాం. అన్న కూడా కొద్దిసేపు గ్రీటింగ్స్ మనకు తెలియజేస్తారు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఉందాం. హల్లెలూయా. బాగున్నారా? మీరు బాగున్నారా? మీ కాపురు బాగున్నారా? ఏమి ఎవరు సమాధానం కూడా చెప్పట్లేదు. మీరు బాగున్నారా? మీ కాపురు బాగున్నారా? హల్లెలూయా. ఆన్సర్ లేదు మన దగ్గర, రైట్? ఉంటే మీరన్నా బాగుండాలి, లేదా కాపురన్నా బాగుండాలి. ఇద్దరు మాత్రం బాగుండటానికి వీల్లేదు. హల్లెలూయా. రైట్ రైట్. ఏది ఏమైనప్పటికీ ఇక్కడికి మేము ఎందుకు వచ్చాం? ప్రసంగించడానికి కాదు. అది ఆల్రెడీ మాకు వార్నింగ్ ఇచ్చారు మీ కాపురి. హల్లెలూయా. స్వీట్ వార్నింగ్ అంటారు దాన్ని. ఏమంటారు? స్వీట్ వార్నింగ్ అంటారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే మేము ఇక్కడికి ప్రసంగించడానికి అయితే రాలా, కుటుంబం కాబట్టి ఒక ముద్ద తినిపోవడానికి వచ్చాం. హల్లెలూయా. అవునా? ప్రధానంగా వేదికపై ఉన్న వారికి ఆహ్వానించబడిన దైవజనులు, సో ప్రతి ఒక్కరికి నేను సమయం ఎక్కువ వృధా చేయను. అందరూ సుపరిచితులే, అందరూ తెలిసిన వారే కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకించి ఒక పేరు చెప్పాలి. నూతన యవ్వన దైవజనులు గొట్టికల జాషువా గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలోనే యవ్వన ప్రాయంలోనే ఆయన డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. మాలాంటి వారికి అందరికీ ఇన్స్పిరేషన్ గొట్టికల జాషువా గారు. నిజంగా అందును బట్టి నేను ఎంతగానో ప్రభువుని గణపరుస్తున్నాను. చాలా సంతోషం. అయ్యారు కరెక్ట్గా చెప్పాను, మీరు చెప్పమని చెప్పాను కదా, రైట్. అమ్మయ్య, రైట్, మంచిది, చాలా సంతోషం. అంటే నన్ను అలా ట్రైన్ చేశారులేండి, అది చెప్పు తప్పుకోరు, రైట్. ఏదేమైనా చాలా సంతోషం. ప్రధానంగా సంఘ వార్షికోత్సవం, మరి ప్రత్యేకించి మీ సంఘ కాపరి దైవజనులు లాజరు గారి యొక్క జన్మదినం. చాలా యాదృచ్ఛికం. అనుకోని జరిగిందో అనుకోకుండా జరిగిందో నాకు తెలియదు, కానీ చాలా సంతోషం. రెండు ఒకే రోజు రావటం, మరి ప్రత్యేకించి నిజానికి ఇది సాధ్యపడదు. ఇంతమంది దైవజనులు ఒక చోట హోల్ ప్యాక్గా తీసుకొచ్చి ఇలా చెప్పించడం అంటే అది ఒక లాజరు గారికే సాధ్యమైంది. లాజరు గారు నాకు ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 14-16 ఏళ్ళుగా తెలుసు. చాలా సంతోషం. ఒక అంటే యవ్వన ప్రాయం, ఇప్పుడు కూడా మన యవ్వనస్తులే చెప్తాను జనరల్గా. అప్పుడున్న ప్రాయంలో, అప్పుడున్న సమయంలో ఇద్దరం లోకరీతిగా సరదాగా మంచి మంచి లైఫ్ లీడ్ చేసాం. బట్ ఇప్పుడు ఇంకా ఘనమైన లైఫ్ని మేము లీడ్ చేస్తున్నాం. అది ప్రభువుకే మహిమ, రైట్. చాలా సంతోషం. సర్వోన్నతిని మినిస్ట్రీస్, హల్లెలూయా. సర్వోన్నతిని మినిస్ట్రీస్ అంటేనే సర్వములో ఉన్నతమైన వాడు. హల్లెలూయా. ఏంటంటే సర్వములో ఉన్నతమైన వాడు. సర్వం అంటే నువ్వు కంటితో చూసేది, చెవులతో వినేది, హస్తకృత్యములన్నిటికీ పైన సర్వమని. గాట్ ఇట్. సో వాటన్నిటికీ ఉన్నతమైన ప్రభుని ఈ యొక్క మినిస్ట్రీస్ కలిగి ఉన్నదని నేను నమ్ముతున్నా. ఎంతమంది విశ్వసిస్తున్నారు ఆ మాటని? పర్లేదు, అసూయ లేని వాళ్ళు చెయ్యెత్తి చెప్పొచ్చు. అసూయ ఉన్నవాళ్ళు చెయ్యెత్తాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. సో మీ అందరికీ అసూయ ఉందని నేను అనుకోవచ్చు అయితే. హల్లెలూయా. అవునా? రైట్, మంచిది, దేవునికి మహిమ. పర్లేదమ్మా, ఇంకా చెయ్యాన్ని ఎత్తి చెప్పండి అమ్మా. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తాను. ప్రధానంగా దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు, ప్రత్యేకించి గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు లాజర్కి. సో ప్రత్యేకించి ఈ దినమున ఒక మాట నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే యవ్వన దైవజనుడు వాడబడమే కాదు, కానీ సంఘముకు వచ్చిన సంఘ బిడ్డలు కూడా బలపడాలి. అవునా? ప్రత్యేకించి అతని జన్మదినమే కాదు, కానీ సంఘ వార్షికోత్సవం కూడా. ఈ సంఘ వార్షికోత్సవం నాడు నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసులకే శ్రమలు ఉంటాయా? కాపరికి శ్రమలు ఉంటాయా? ఎవరు మాట్లాడరు? అసలు శ్రమలే లేవా ఏంది మీకు కొంపదీసి? నా వెనకేమన్నా ఉందా ఏంది?
నాకు ఇల్లు చూస్తున్నారు, నా వెనక చూస్తున్నారు, నాకు అర్థం కాల. సరే ఎనీవే, అవునా? ఇది ఆన్సర్ ఎవరైంది? ఇటన్నా ఇవ్వండి, ఇటన్నా ఇవ్వండి. ఒకటి, సంఘ కాపరికే శ్రమలు ఉంటాయా, విశ్వాసులకే శ్రమలు ఉంటాయా? ఇద్దరికి ఉంటాయా? అమ్మాయి అది మాత్రం ఏకీభవించారు, దేవునికి స్తోత్రం. అయితే ప్రతి ఒక్కరి ప్రార్థన వెనుక ఖచ్చితంగా ఒక విశ్వాసం ఉండాలి. ప్రతి ఒక్క నిరీక్షణ వెనుక ఒక సంకల్పం ఉండాలి. సంకల్పం వెనుక ఒక సర్వోన్నతుడు ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే నా బ్రతుకుల వెనుక సర్వోన్నతుడు ఉన్నతంగా ఉంటాడో నా బ్రతుకులు ఉన్నతమైన స్థితిలో ఉంటాయి. ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా. ఆ ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే మనకి ప్రధానంగా సర్వోన్నతుడైన దేవుడు మన హృదయంలో ఉండాలి. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంటుందో ఒకసారి చదవండి. జీవ గ్రంథములు తెచ్చిన వారు, ప్రయాసపడి తెచ్చిన వారు. ఒక్కసారి చదువుతారు ఆ మాటని. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి. చాలమ్మా. ఇంగ్లీష్లో ఇలా రాయబడి ఉంది, నేను చదువుతాను. హంబుల్ యువర్ సెల్ఫ్ దేర్ఫోర్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ సో దట్ అట్ ద ప్రాపర్ టైమ్ హీ మే ఎగ్జాల్ట్ యూ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? ప్రాపర్ టైం. అర్థమవుతుందన్న మాటలు? అంటే తగిన సమయం. ప్రాపర్ టైం అంటే నేను అడుగుతాను, వెన్ ఈజ్ ద ఎప్పుడు ఆ తగిన సమయం అని నేను ప్రశ్నిస్తున్నాను. సో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా దేవునిపై నమ్మిక కలిగి, దేవునిపై ఆధారపడి, దేవునిని అభ్యర్థిస్తూ యాచనలు చేస్తున్న ప్రతి ఒక్కరి మధ్యలో ఉండే ప్రశ్న ఏంటంటే, ఆ తగిన సమయము ఎప్పుడు? ఇప్పుడా? రేపొద్దున? ఇంకొక సంవత్సరం తర్వాత? లేకపోతే ఒక నెల తర్వాత అంటాం. ఒక నెల తర్వాత ఆ తగిన సమయం అయితే వై యు ఆర్ ప్రేయింగ్ ఎట్ దిస్ ఈ యొక్క సమయంలో నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? యు గాట్ ఇట్, యు గాట్ మై నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ సమయంలో నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? ప్రత్యేకించి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. తగిన సమయము, ఒక ప్రాపర్ టైం అని దేవుడు చెప్తున్నాడు. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తా. భక్తుడైన దావీదు, సుదీర్ఘ ప్రసంగం నేనేం చేయను, ఒక నిమిషంలోనే ముగించేస్తా, రైట్? ఎందుకు అంటే భక్తుడైన దావీదు 3 అనుభవాల గుండా ప్రయాణం చేస్తాడు. ఒకటి, అంతఃపుర అనుభవంలో అతను ప్రయాణం చేశాడు. అవునా కదా? అందరికీ తెలుసు కదా. ఒకటి, అంధకార అనుభవంలో అతను ప్రయాణం చేశాడు. హల్లెలూయా. 3, సర్వోన్నతుని నీడలో అతను ప్రయాణం చేశాడు. హల్లెలూయా. అయితే ఈ 3ంటికి వ్యత్యాసం ఏమిటి అంటే, ఈ 3ంటిలో అతని హావభావాలు, వ్యక్తీకరణ, వ్యవహార శైలి మారుండొచ్చేమో, కానీ అతను కలిగి ఉన్న దేవుడు మారలా. ఆమేన్, ఆమేన్. అతను కలిగి ఉన్న దేవుడు మారలా. ఎందుకో తెలుసా? ఆ కలిగి ఉన్న దేవుడు మారలేదు కాబట్టి అతడు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఏంటది? ప్రతికూల పరిస్థితులు అంటే ఛాలెంజెస్, రైట్? అంతేనా? ట్రబుల్స్, లైక్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సమస్యలు అనుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అక్కడ కూడా ప్రభువు వైపే చూశాడు. బట్ అందుకనే అతనికి ఒక్కడికి తగిన సమయం తెలుసు. హల్లెలూయా. వై? బికాస్ ప్రతి సమయంలో కూడా అతను ఒక్కటే చెప్తాడు. దేవుడు ఎప్పుడు చేస్తాడు? నీ సమస్యకు పరిష్కారం ఎప్పుడు ఇస్తాడంటే అతను ఏమంటాడు తెలుసా? ఇప్పుడే అంటాడు. చెప్పండి, అందరూ ఏమంటారు? ఇప్పుడే అంటాడు. ఆ ధైర్యం నీకుందా? ఈరోజున నీ సమస్యకి పరిష్కారం ఇప్పుడే అని చెప్పగలిగే ఆ యొక్క గట్స్, ధైర్యం నీకుందా? కానీ ప్రభు ఈ దినాన్ని తెలియజేస్తున్నాడు. ప్రత్యేకించి సహోదరుడు, ప్రత్యేకించి ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను, విశ్వాసులకే శ్రమలు ఉంటాయా, కాపరికి శ్రమలు ఉండవా అంటే, నిజానికి ఫలము ఎలా ఉంటుందో ప్రతిఫలము కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. అదే రీతిగా కాపరి కూడా అంతే శ్రమలు పడతాడు. నిజానికి మీరు ఒక శ్రమ పడతాడేమో, ఆయన 100 కుటుంబాల శ్రమలు అతను ఒక్కడే మొక్కుతుంటాడు. హల్లెలూయా.
అయితే ఈ దినాన్ని మీకు ఒకటి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏమిటి ఆ మాట అంటే, జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట రాసుకున్నాడు. ఆ యొక్క సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని తెలుసా? 27వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుతారా? ఐ రియలీ లవ్ దిస్ వర్డ్. చదువుతారా ఒకసారి? ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. బట్ అది తెలుగులో నాకు అర్థవంతంగా అనిపించలేదు, కానీ ఇంగ్లీష్లో అది ఇలా రాయబడి ఉంది. ఐరన్ షార్పెన్స్ ఐరన్. చెప్పండి ఏంటది? ఐరన్ షార్పెన్స్ ఐరన్ అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక యుద్ధ వీరుని తీసుకుందాం. ఏ లక్ష్యంతో అతని యుద్ధంలోకి వస్తాడు? చెప్పలేదమ్మయ్య, ఏదో ఒకటి చెప్పండి అమ్మా. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు ఈ భూమిని యుద్ధ భూమి అన్నాడు ఆయన. అవునా? ఈ లోకమునుడి యుద్ధ భూమి అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. నువ్వు ఈ లోకమునుడి యుద్ధ భూమిలో ఒక బ్యాటిల్లో ఉన్నావంటే ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. హల్లెలూయా. అందుకే ఎక్సోడస్లో రాయబడి ఉంటుంది. ఏమని తెలుసా? యుద్ధ సేనలు అంటాడు. బానిస సంఖ్యలు తెంచుకుని ఐగుప్తు చెర నుంచి విడుదల చేయబడిన మొట్టమొదటిసారి ప్రభు వారిని ఏమని పిలిచాడు తెలుసా? నా సేనలారా అని పిలిచాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున లోకపు సంఖ్యలు తెంచుకొని మందిరములో పాలిభాగస్థుడివై ఈ వాక్యము నీ చెవులని నీ హృదయాన్ని తాకుతుందంటే ఖచ్చితంగా నువ్వు యుద్ధవీరుడు అని నేను నమ్ముతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యుద్ధవీరుడువైన నీవు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రతి యుద్ధవీరుడు యుద్ధములో దిగితే అతడి యొక్క ఎజెండా ఏముంటుందో తెలుసా? డెఫినెట్లీ నేను విక్టరీతోనే నేను తిరిగి వెళ్ళాలి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు మోకరిల్లి ప్రార్థిస్తున్న ప్రార్థనలో ఎప్పుడైతే నీ ప్రార్థనను ముగించి లెగుస్తున్నావో నీకు ఆ సమాధానము, ఆ తగిన సమయము నీ ఆధీనంలో ఉండాలి. ఆమేన్. ఎంతమంది విశ్వసిస్తున్నా నాకు తెలియదు, కానీ ఆ తగిన సమయం ఎవరో కాదు, నువ్వే. ఆమేన్, ఆమేన్. ఎందుకో తెలుసా? ఆ తగిన సమయానికి సమాధానము నువ్వే. హల్లెలూయా. ఆ సమస్యకి పరిష్కారము నువ్వే. ఆ యుద్ధములో నిలుచొని యుద్ధము చేయవలసి యుద్ధాన్ని గెలిపించవలసింది నువ్వే. హల్లెలూయా. ఆ దేవుడు చెప్తున్న తగిన సమయం కూడా నువ్వేనమ్మా. హల్లెలూయా. ఎక్కడి నుంచో ఆ తగిన సమయం వస్తుందని ఎదురు చూస్తున్నావా? కాదు, నువ్వే ఆ తగిన సమయం. నా ప్రభువుకి లేచి నిలుచొని చెప్పగలవా? అయ్యా నేనే తాగిన సమయం అని. హల్లెలూయా. అయితే ఆ యుద్ధ వీరుడి ఇంటెన్షన్ ఏంటి తెలుసా? అతని చేతిలో ఉన్న ఆయుధాన్ని అతను పదును ఎక్కించడానికి ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడు? దాన్ని ఏం చేస్తాడు? అదే పదును అంటే షార్పేనమ్మా, అది నాకు కూడా తెలుసు. షార్ప్ చేయడానికి ఏం చేస్తాడు? వాట్ వి కాల్ ఏంటది? ఆకురాయి. థ్యాంక్ యూ. ఆకురాయితో రుద్దుతాడు. హల్లెలూయా. అవునా? ఆ ఆకురాయి దేని నుంచి చేయబడుతుందో తెలుసా? ఇనుప రజను నుంచి చేయబడుతుంది. రాయి కాదు అది. హల్లెలూయా. ఇనుప రజను నుంచి చేయబడుతుంది. అందుకని అక్కడ జీవగ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఇనుము చేత ఇనుము పదునగును. సో ప్రియదేవుని బిడ్డలారా, ఇనుము చేత ఇనుము పదును అవ్వాలి. నీ యొక్క ప్రశ్న, నీ సమస్య పరిష్కారము చెందాలంటే ఆ సమస్య సమాధానంతోనే పదునవ్వాలి. ఆమేన్. నువ్వు ఎదురు చూస్తున్న సమాధానము, దాని కింద ఇంకో మాట రాయబడుతుంది. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే, ఐరన్ షార్పన్స్ ఐరన్ అండ్ వన్ మ్యాన్ షార్పన్స్ అనదర్. హల్లెలూయా. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పదునెక్కించగలడంట. ఈ రోజున నువ్వు గనక తీర్మానము తీసుకుంటే 2 పనులు చేయగలవు. నీకే తెలియని శక్తి నీలో ఉంది. ఏంటో తెలుసా? 1, నీ సమస్యను పరిష్కరించుకోగలవు. ఆ తగిన సమయాన్ని నువ్వు చూడగలవు. 2వది, ఈ మందిర పునాదులను నువ్వు విస్తరింప చేయగలవు. ఎడి చప్పటి కూడా దేవుని నామానికి కనపరుద్దాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? విశ్వాసికి ఆ సామర్థ్యం ఉంది. మందిర పునాదులను విస్తరింప చేయగలిగే సామర్థ్యం ఉంది. ఉందా లేదా? ప్రత్యేకించి మనందరికి తెలుసు, ఒక దైవజనుడు ఏసన్న గారు, రైట్? ఏసన్న గారు ఆయన ప్రస్థానం వాట్ వి కాల్ ఎక్కడది? శారదా కాలనీ, రైట్? అక్కడ ఆరంభించారు. చిన్న మందిరం ఆరంభంలో. ఈరోజున ఆయన కొన్ని వేల మందిరాలు. అది ఏసన్న గారు తగిన సమయమందు సమాధానం పొందుకుంటే, ప్రార్థనలు నువ్వు కూడా పోరాడి తగిన సమయమందు సమాధానాన్ని పొందుకున్నావు. ఆమేన్.
ఆమెన్. ఆ తగిన సమయం ఎప్పుడు వస్తుందంటే ఇనుము చెంతకి ఇనుము పదునెక్కటానికి వెళ్ళాలి. ఇనుమయున్న నీవు ఈ లోకమనడి యుద్ధ భూమిలో సంఘం అనే స్థితిలోకి నువ్వు ఇక్కడ సమీపించి నువ్వు పదునెక్కాలి. హల్లెలూయా. ఇందాక బిషప్ అయ్య గారు ఒక మాట చెప్పారు, ఏమని? నీ బిడ్డలందరినీ ఎక్కడ పొదిగించాలా, ఏమంటారు దాన్ని, పెంచాలి. రైట్. పెంచాలంటే ఏం చేయాలి? మందిరంలో యూ హ్యావ్ టు స్పెండ్ మచ్ మోర్ టైమ్ ఇన్ దిస్ ప్రజెన్స్. ఈ యొక్క సమయంలో నువ్వు ఇక్కడ గడపాలి. నువ్వు తీర్మానం తీసుకోవాలి. తల్లిదండ్రులు ఇక్కడ బిడ్డల్ని పోషించాలి, ఇక్కడ పెంచాలనే తీర్మానం తీసుకోవాలి. ఆ తీర్మానం నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో ఆ తగిన సమయాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆమేన్, ఆమేన్. ఆ తగిన సమయాన్ని నువ్వు చూడాలని ప్రభు ఇది నన్ను ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు ఆ తగిన సమయాన్ని గ్రహించి నా దేవుని గణపరచాలని, ఇనుము ఏ విధంగా పదునెక్కటానికి ఇనుము చెంతకి చేరిందో యుద్ధ బరిలో యుద్ధవీరుడు అని నీవు పదునెక్కి ఆ తగిన సమయం తెలుసుకోవాలంటే సన్నిధికి చేరాలి. హల్లెలూయా. సంఘ కాపరి కింద నువ్వు పోషించబడాలి. ఆ సంఘ కాపరి నోటి నుంచి వెలువడే అగ్ని వంటి వాక్యము నీ హృదయాలను ప్రేరేపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వన్ మ్యాన్ ఏమనుంది అక్కడ, ఇన్స్పైరింగ్ అనదర్ మ్యాన్. ఇంకొక వ్యక్తిని ఇన్స్పైర్ చేయడానికి నువ్వు సిద్ధపడాలి. ఈ సంఘ పునాదులు విస్తరించాలంటే అది నీ వలనే సాధ్యం. నీ సమస్యకు పరిష్కారం ఎతకాలంటే అది నీ వలనే సాధ్యం. ఒక సంఘ కాపురు ఏం కోరుకోడు, హల్లెలూయా, అయ్యా నాకు మేడలివ్వు మిద్దెలివ్వు అని కోరుకోడు. నా సంఘమును ఆశ్రయించిన ప్రతి విశ్వాసి సమస్యకు పరిష్కారాన్ని మన అడుగుతాడు. రెండవది, ఈ సంఘ సరిహద్దులను విశాలపరచమని అడుగుతాడు. ప్రత్యేకించి దినమున తోటి సేవకుడిని, ప్రత్యేకించి కుటుంబీకుడిగా, ఒక సహోదరుడిగా నేను మాట్లాడుతుంది ఈ సర్వోన్నతుని మినిస్ట్రీస్కి, ఈ సర్వోన్నతుడైన దేవుడి అండదండలు, ప్రత్యేకించి మీ ప్రార్థనలు మీ కాపరికి తోడుగా ఉండాలని నేను ఆశపడుతూ ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించలాగిన దేవుని వేడుకొంచున్నా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా చప్పలు కొడదాం. మంచి విషయాలు, సంఘానికి అవసరమైన విషయాలు బోధించిన, గ్రీటింగ్స్ రూపంలో తెలియజేసిన సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన పల్లవి పాడుతుంది కీర్తనక్క వచ్చి ఒక పల్లవి, ఒక చరణం చక్కటి పాడి ప్రభువుని కనపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయం ఇచ్చిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. ఇన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఇన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా. నన్ను మార్చిన నా జీవితం నీకేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా. నన్ను మార్చిన నా జీవితం నీకేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. అందరం కలిసి పడదాం. నీవు చేసిన మేలు తలచుకొందును అనదినం, నా స్తుతి స్తోత్రం నీకే యేసయ్యా. వేరుగా నేనేమి చెల్లించలేనయ్యా అంటూ పాడదాం. థ్యాంక్ యూ లార్డ్. నీవు చేసిన మేలును తలంచుకొందును అనుదినం,
స్తుతి స్తోత్రము నీకేసయ్యా వేరుగా ఏమి చెల్లించలేనయ్యా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా దూరమైరి ఆప్తులు విడచిపోయిరి నాహితుల్ దూరమైరి ఆప్తులు విడచిపోయిరి నాహితుల్ శోధన వేదన తీర్చిన యేసయ్యా తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా శోధన వేదన తీర్చిన యేసయ్యా తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడా నీవే కదా ఇకను కూడా మాకు తోడు నీడా నీవే కదా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చేతులు చూద్దాం అందరు గట్టిగా హల్లెలూయా మరొక దేవుని సేవకులు ఈ ప్రస్తుత కాలంలో బహుబలముగా దేవుని సేవలు వాడబడుతున్నారు అనేక చోట్ల ఒక చోట కాదు అనేక చోట్ల నేను ఎక్కడ వాళ్ళు పోస్ట్ చూసినా అన్న ఫోటో కనపడుతుంది వివేక్ అన్న అలానే గ్లోరక్క ఇద్దరిని కూడా ప్రేమతో మనం ఆహ్వానిద్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా పిల్లల్ని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను రైట్ ఈ సమయంలో దేవుని సేవకులు వివేకానంద గారు మన మధ్యలో ఉన్నారు అని కూడా కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా దేవుని మాటలు విందాం హల్లెలూయా అందరు చూద్దామా హల్లెలూయా సంతోషం ఉన్నవారు దగ్గరగా చెప్పండి దీనికి సంతోషం లేదా హల్లెలూయా మరి మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులు లాజరన్న గారికి చెల్లి సౌజన్యకి ఉదయపూర్వక వందనాలు మరి ఘనమైన సేవ చేస్తున్న దైవజనులకు ఉదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు మంచిది పిల్లారా మరి అన్న నాకు ఇచ్చిన సమయంలోనే ఒక్క నిమిషం ముందు ముగిస్తాను ఎవరు కంగారు పడొద్దు అర్థమవుతుందా హల్లెలూయా ఈరోజు మందిరం యొక్క వార్షికోత్సవం మరి దేవుడి యొక్క అనాథ సంకల్పం ప్రకారంగా ఈ ప్రాంత వాసులకి మరి ఈ పట్టణానికి ఒక ఆశీర్వాదకరంగా మార్చబడ్డం దేవుడు ఆయన యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్ప ప్రకారం ఇక్కడ మందిరం దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా మందిరం ఎందుకు అసలుకి ఏమా మందిరం ఎందుకు మనలాంటి వారు తెంగరోళ్ళంట ఒక క్వశ్చన్ వేసారు దైవజనులకి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా ఇంకెక్కడైనా ప్రార్థన చేసుకుని దేవుడు ఆలకించడం అడిగారంట హల్లెలూయా నిజమే ఆయన సర్వాంతర్యామి ప్రతి స్థలంలో ఉన్న దేవుడే కానీ సొలొమోను ఒక మందిరం కట్టి అంటాడు ఇది నీ నామ యొక్క ఘనత కొరకు ఈ మందిరం మేము కట్టుకోను ఎందుకయ్యా మందిరం పేరు ప్రఖ్యాతి కోసం అంటే కాదు
ప్రజలకు శ్రమలు వస్తే, తెగుళ్ళు వస్తే, యుద్ధాలు సంభవిస్తే, ఏదైనా పరిస్థితి బాగలేకపోతే మేము మీ మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకుంటే నీవు ఆలకించి సహాయం చేస్తావని అయ్యా మేము మందిరం ఒకటి కట్టుకున్నాము. హల్లెలూయా. కనుక ప్రియులారా, మందిరం ఎందుకు కొరకే అంటే మన కొరకే. దేవునికి కనుదృష్టి మందిరం మీద ఉంది. నేను కోరుకున్న స్థలం ఇది, ఇక్కడ నేను నివాసం చేస్తున్నాను. కనుక ఇక్కడ ఎవరు ఉంటున్నారయ్య అంటే జీవంగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడికో వెళుతున్నాం, ఎవరో చేతులు పట్టుకుంటున్నాం, ఇవి కాలనుకోయ్యా అంటున్నాం. కానీ యేసయ్య మందిరానికి వచ్చి ఇక్కడికి వచ్చి బలిపీఠం పట్టుకోలేకపోతున్నాం. హల్లెలూయా. నేను క్లుప్తంగా ముగిస్తాను పిల్లారా. సొలొమోను ఆయన మహాజ్ఞాని అని మనందరికీ తెలుసు. ఆయన ప్రసంగి గ్రంథం రాస్తూ ఒక మాట అంటాడు, సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఏంటంట? ఆకాశము క్రింద భూమి పైన సమస్తము వ్యర్థమని రాశాడు. కానీ ఒక మాట రాస్తాడు, దేవుని మందిరంకి వెళ్ళటం వ్యర్థము కాదని. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళటం అంటే పిల్లారా, దేవుని మందిరంకి వెళుతున్న నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. పిల్లారా, భూమి మీద ఆకాశం కింద సమస్తం వ్యర్థమే, కానీ ఆయన ప్రసంగి భక్తుడు రాస్తాడు, దేవుని మందిరంకి వెళుతున్న నీవు ప్రవర్తన జాగ్రత్త చూసుకో. కారణం పిల్లరా, దావీదు అంటాడు, నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. అంటే ఇప్పుడు దేవుని మందిరంకి వస్తున్న బిడ్డలు వారి కుటుంబాలు ఎలాగుంటాయంటమ్మా? పచ్చగా ఉంటాయి. హల్లెలూయా. మోడుబారిపోయి ఉండవు, ఎండిపోయిన అనుభవాలతో ఉండవు. అర్థమవుతుందా? దేవుని మందిరంకి వస్తున్న పిల్లలు వారి జీవితాలు దేవుడికి ఉద్దేశం ఏంటంటే పచ్చగా ఉండాలి. వారి జీవితాలు ఫలభరితంగా మార్చబడాలి. దేవుని యొక్క పిల్లలు అనేక జనములకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దేవునికి ఉద్దేశం అది. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొంతమంది అనుకుంటారు ఇక్కడ కాదులే అక్కడికి వెళ్తే బాగుండేది అనుకుంటారు. హల్లెలూయా. మీరందరూ మంచివాళ్ళు, మీకు వందనాలు. అర్థమవుతుందా పిల్లారా? ఎక్కడికి వెళ్ళినా మన స్వభావం మారకుండా, మన బుద్ధి మారకుండా ఎక్కడికి వెళ్ళిన కార్యాలు చూడలేమండి. ఎందుకంటే దావీదు ఒక చక్కటి మాట అంటాడు, దేవుని మందిరంలో మేలు చేత నేను తృప్తిపరచబడుచున్నాను అంటాడు. కీర్తనలు 65 అధ్యాయాలు మాట్లాడతాడు. ఎక్కడి మేలు నుండి ఎక్కడికి వెళ్తే మేలు పొందుకుంటాం? అమ్మా, చాలామంది పరిస్థితులు బాగలేకపోతే సోది చెప్పించుకోవటానికి రకరకాల స్థలాలకు వెళ్ళిపోయి అక్కడ కూడా మేలు పొందుకోపోతే అప్పుడు ఆఖరిలో వస్తారు బలిపీఠం పట్టుకోవటానికి. హల్లెలూయా. ప్రియులారా, ఆలకించండి. నమ్మితే దేవునికి మహిమ చూస్తాము, నమ్మితే దేవుని మందిరం మేలు చేత మనం తృప్తిపరచబడతాము. కానీ ఖచ్చితంగా దేవుని మందిరం మేలు ఉండి పిల్లారా, అవి మన కొరకు ప్రభు సిద్ధపరిచాడు. అయితే నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ మందిరంలో ఉన్న మేళ్ళన్నీ మనం పొందుకోవాలంటే మనం ఏం చేయండి? ఒక మాట చూడండి. ఇక్కడ హోషేయ గ్రంథము ఒక మాట చూడండి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. అమ్మా, హల్లెలూయా. పిల్లరా, దేవుని మందిరంలో మేలు నుండి దేవుని మందిరంకి వస్తే మన శ్రమలు, మన కష్టాలు, మన తెగుళ్ళు, యుద్ధములు ఏవైనా ప్రభు సహాయం చేస్తాడు. కనుక ప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు పిల్లరా గిలగాదుకు వచ్చినప్పుడు, గిలగాదు అనగనగా పిల్లరా పాపములు దొర్లించబడిన స్థలము దేవుని యొక్క మందిరం. ఇక్కడ ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలు దేవుని యొక్క సంధికి వచ్చినప్పుడు, గిల్గాలకు వచ్చినప్పుడు దేవునికి ఏం కనిపిస్తుందంట? అమ్మా, కొంచెం మీ బంగారు నోరు తెరవండి. ఏం కనిపిస్తుందంట? ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు. పాపం దాసుకొని నేను సేవలు నడుస్తున్నప్పుడు 500 అద్దె కట్టలేని చాలా దరిద్రం అనిపించాను. పైకి సేవకుడిని, తెల్లబట్టలు వేసుకున్నాను, సంఘంలో ప్రసంగం చేస్తున్నాను, కుటుంబాలు ప్రార్థనలు చేస్తున్నాను,
చూసి ప్రతి ఒక్కరు సేవకుడురా అని వందనాలు కూడా చెబుతున్నారు, గౌరవిస్తున్నారు. కానీ నా స్థితి మార్చబడలేదు. ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, గిలగాలకు వచ్చినప్పుడంట ప్రజల్లో దేవునికి ఏం కనిపిస్తుంది? చెడుతనం కనిపిస్తుందంటే పిల్లారా. ఆ స్థలం ఏంటంటే పాపం దొర్లించబడే స్థలము, పరిశుద్ధపరచబడే స్థలము. కానీ దేవుని సందుకు వస్తున్నాము, కానీ నీ హృదయము దేవుడు చూస్తే నీ హృదయంలో ఏం కనిపిస్తున్నాయి అంట? ప్రభు ఒక మాట, నేను పరిశుద్ధుని కనుక మీరును కూడాను. అమ్మా, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడికి పక్షపాతం అస్సలు లేదు పిల్లారా. ఆ పాపం ఏంటో దేవుడు నాకు బయలుపరిచిన తర్వాత నేను ఏడ్చాను. కొన్ని దినాలు ఉపవాసం ఏడ్చి ప్రభు సందులో కనిపెట్టిన ప్రభు ఇచ్చిన వాగ్దానం బట్టి ఒక చిన్న పల్లెటూరులో సేవ ప్రారంభించాం. దేవుడు మహాకృప, అలాగా 4-5 చోట్ల దేవుడు సేవ విస్తరింపజేశాడు. కారణం ఒకటి, నా హృదయం ప్రభువుకి అంగీకారంగా ఉంది కాబట్టి ఆస్వాదించాడు. హల్లెలూయా. అది నా మట్టుకు కాదు, ఏసన్న గారు మట్టుకు కాదు, అన్నవాళ్ళ మట్టుకు కాదు, ప్రతి ఒక్కరి పక్షం దేవుడు ఒకటే ఒక ఉద్దేశం, నా పిల్లలు తలగా ఉండాలి, నా పిల్లలు జనములకు ఆశీర్వదకరంగా మార్చబడాలి. అది దేవునికి ఉద్దేశం పిల్లారా. కానీ దేవుని మందిరకు వస్తున్నాం, గ్రహింపు లేకుండా వస్తున్నాం. ఎట్లా వస్తున్నామంట? గ్రహింపు లేదు కొంతమందికి, ఏదో సరదాగా వస్తున్నారు, పోతున్నారు. ఇది జీవంగా దేవుని యొక్క సన్నిధి, ఇక్కడ దేవుని యొక్క ఆత్మ సంచరిస్తూ ఉంది, దేవుని కనుదృష్టి ఇక్కడ ఉంది. దేవుడు మన హృదయాల అంతరంగం పరిశీలన చేస్తున్నాడు. ఒక భయము కలిగి పిల్లరా మనం హృదయమును సరిచేసుకొని వస్తున్నామా? అది రానంత కాలం ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడేసినారు గొంగలంటే కనబడిన పాస్టర్లు అందరి దగ్గర పోయి తల ఉంచుతాం, అన్నా చెయ్యి నెట్టుకొని పోతాం, ప్రార్థన చేయి. ఒరే నాయన, చనిపోయిన ఏ సంఘం వచ్చి ప్రార్థన చేసిన మహానుభావులు గొప్ప సేవకులు వచ్చి ప్రార్థన చేసిన లోపల ఇది మారకుండా నువ్వు ఎంతమంది మీద చేతులు పెట్టించుకున్నా బ్రతుకు మారదండి. వాస్తవం, నువ్వు నమ్మపో, ఇది వాస్తవం. ఇది నీ కొరకే కట్టబడిన మందిరం. ఇక్కడ దేవుని మేలు నుండి దేవుని కందృష్టి ఇక్కడ ఉంది. దేవుడు నిశ్చయంగా నీ స్థితి మారుస్తాడు. ఎండిపోయిన అనుభవాలతో ఉన్నావా? కానీ దేవుడు శీఘ్రం చేస్తాడు. శాపంతో కీడుతో కృంగిపోతున్నావా? ఆ శాపాన్ని కీడుని దేవుడు మేలుగా మారుస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేలు పొందుకోలేవు. ఇశ్రాయేలు రాన ఉద్దేశించిన మళ్ళీ తిరిగి నా వద్దకే రావాలి. ఎందుకు తెలుసా? ఇటు అటు మానవేసి నా వద్దకు రా, నేనేం చేస్తాను? నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను. హల్లెలూయా. దేవుడిచ్చే ప్రతి మాట నమ్మదగింది పిల్లారా. నమ్మి హృదయాలు భద్రపరుచుకుంటే అద్భుతాలు చూస్తామండి, నిజం. కానీ భక్తి ఎలా చేస్తున్నామంటే ఒక ప్యాషన్గా చేస్తున్నాం, ఒక అలవాటుగా చేస్తున్నాం, మనుషులు మెప్పించే విధంగా చేస్తున్నాం, వేషధారణగా చేస్తున్నాం. అది దేవుడికి తెలుసు నువ్వు ఎలా చేస్తున్నావు అన్నది. సేవకులకు తెలియపోవచ్చు, తోటి సహోదరులకు తెలియపోవచ్చు, కానీ ఆయన సమస్తం చూస్తున్నాడు. హల్లెలూయా. గుండెల్లో భయం పెట్టుకొని భక్తి చేస్తే బ్రతుకులు ఆశీర్వాదంగా మార్చబడతాయి పిల్లారా. ఇశ్రాయేలు వస్తున్నారు, కానీ వారికి నాకు ఏం కనిపిస్తుందంటే కనిపిస్తుంది. కనుక నేను అచ్చటనే వారికి నేను ఎక్కడంట ఇక్కడ ఎందుకు వచ్చాం? ప్రభువా నా స్థితి మార్చయ్యా, ప్రభువా నన్ను స్వస్థపరచయ్యా, ప్రభువా నా కుటుంబం గట్టయ్యా, నా బిడ్డలకి మంచి భవిష్యత్తు ప్రభు అడుగుతున్నా వచ్చి. కానీ ప్రభు అంటే నేను అక్కడనే వారికి విరోధనైపోతున్నాను. ఆస్వాదించబడిన స్థలానికి వస్తున్నావు కానీ ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు అంటే నీలో ఉన్న చెడుతనమే దానికి కారణమో. అది విడిచి రాకుండా నువ్వు వచ్చి ఇక్కడ ఎంత భక్తి చేసినా ప్రయోజనం లేదు. కనుక ప్రియులారా, నిజంగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ ఇక్కడ ఉంది. సర్వోన్నతుని దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇదిగో ఇక్కడికి వచ్చి కన్నీరు కారుస్తూ దేవుడు హన్నాను ఎలా సంతోషాన్ని పంపించాడో నీ స్థితి, నీ జీవితంలో అంత సంతోషం అనుభవిస్తావు పిల్లారా. కానీ ఈ రోజుల్లో ఒకటే, గిల్గాలకు వస్తున్నావు కానీ నీ పాపాలు దొర్లించబడ్డాయా. ఎవరికి విరోధైనా పర్లేదండి, మన బంధువులకి కానీ మన తోడుబుట్టిన వారికి కానీ ఎవరికి విరోధైనా పర్లేదు, కానీ జీవంగా దేవుడికి విరోధం అయిపోతే ఎలా మేలు పొందుకుంటే ఎలా మేలు పొందుకుంటే చెప్పండి. ఇంకా పిల్లలు కాబట్టి తప్పిపోయిన కుమారుడు గురించి వింటున్నాం కదా. అతడు కూర్చొని ఆలోచించుకుంటున్నాడు. ఏంటది? నా తండ్రి వద్ద అనేక మందికి ఆహారము సమృద్ధిగా ఉంది, కానీ నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. ఈ మాట ఒక్కసారి మనం అప్లై చేసుకుందాం. అనేక మంది మందిరగలు బాగుపడి నేనెందుకు ఇలాగున్నాను, ఇంకా నా కుటుంబం ఎందుకు ఇలా శాపం అనిపిస్తుంది, నేనెందుకు ఈ స్థితిలో ఉన్నానని చెప్పి కూర్చుని ఆలోచించు ఒకసారి. అప్పుడు ఆ కుమారుడికి ఆలోచన వస్తుంది, నా తండ్రికి విరోధముగాను
పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఏమొచ్చిందంట? బుద్ధి లేకుండా చాలామంది వస్తుంటారు మందిరాలకి. షాపింగ్ మాల్కి పోయినట్టుగా, మార్కెట్కి పోయినట్టుగా, సినిమా హాల్కి పోయినట్టుగా మనసు మార్చుకోకుండా స్టైల్గా వస్తా ఏదో చేస్తారు పిల్లారా. దేవుని భయం గ్రహింపు కలిగి ఆ ప్రార్థన గ్రహింపు కలిగి ఆరాధన చేస్తే పిలిచినవాడు నమ్మదగినవాడు, తన బిడ్డలను అవమానానికి ఎన్నటికి అప్పగించడు. హల్లెలూయా. ఎన్నటికి అప్పగించడండి. ఆ చిన్న కుమారుడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? తండ్రి ఇంటికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? బుద్ధి తెచ్చుకొని వచ్చాడు. తండ్రి అనగా దేవునికి మందిరం. దేవుని మందిరానికి వస్తున్న నీవు కూర్చొని ఆలోచించుకో, నా ప్రవర్తన ఎలాగుంది? జీవంగా దేవుడి మందిరానికి వెళ్తున్నాను, నా దేవుడు ఆస్వాదించుటకు సిద్ధంగా ఉన్నాడు, కానీ నా పాపాలు ఇంకా దొర్లించబడలేదేమో. అక్కడికి వెళ్తున్నాను, నా దేవుడు నాకు విరోధి అయిపోతే నాకు ఎవరు సహాయకులు? ఇంకా నేను ఎలా బాగుపడతాను? నా జీవితం ఎలా ఆస్వాదించబడింది చెప్పి ఒక చిన్న ఆలోచన చేసి దేవుని సందుకు వస్తున్న మనము మన పాపాలు విడిచిపెట్టి వేసి నిజమైన మారు మనసు పొంది యేసయ్య పాదాలు పట్టుకుంటే నిశ్చయంగా దేవుడు నీ జీవితాన్ని జనములకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇప్పటి వరకు ఏ శాపంలో ఉన్నావో, ఏ కీడులో ఉన్నావో, ఏ కలవరాల మధ్య ఉన్నావో, ఏ కన్నిటి మధ్య కాపురం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నిజంగా నమ్మితే, ఈ మాటలు నమ్మితే, ఈ మందిర వార్షికోత్సవం సందర్భంగా మరల వచ్చే సంవత్సరానికి నువ్వు బహుగా దీవించబడతావు. ఆమేన్. ఖచ్చితంగా పిల్లారా, నేను సాక్ష్యం ఇస్తావు. కాబట్టి మనము గిలగాలకు వస్తున్నాము, దేవుని సంధికి వస్తున్నాము, మన పాపాలు దొల్లించబడ్డయ్యా. తండ్రింటికి వస్తున్నాము, బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది వస్తున్నామా? దేవుడి మందిరానికి వస్తున్నాము, ప్రవర్తనలో మార్పు వచ్చిందా? ఇవన్నీ ఆలోచన చేసుకొని భయం కలిగి మందిరానికి వస్తే దేవుడు మన జీవితాలని ఆస్వాదకరంగా మారుస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన అందరి హృదయాలు ఫలింపు చేయనుగాక. గట్టి కొడదాం. మంచి దీవెనికరమైన విషయాలు మనతో మాట్లాడించారు దేవుడు. అందుని బట్టి దేవునికి హృదయపూర్వకమైన వందనాలు, ముఖ్యంగా సేవకులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. జానన్న వచ్చి ఒక చిన్న పల్లవి చరణం పాడతారు. ప్లీజ్. పాడిన తర్వాత అన్న గ్రీటింగ్స్ తెలియజేస్తారు. నీవే నా క్షేమము, నీవే నా ధైర్యము, నీవే ఆధారము, నీవే నా సర్వము, నీతోనే జీవించాలని యేసయ్యా, నీలోనే ఫలించాలని. నీవే నా క్షేమము, నీవే నా ధైర్యము, నీవే ఆధారము, నీవే నా సర్వము, నీతోనే జీవించాలని యేసయ్యా, నీలోనే ఫలించాలని, నీతోనే జీవించాలని యేసయ్యా, నీలోనే ఫలించాలని. అడుగడుగున అవమానాలే పలకరించిన, మరణ ఛాయలే నన్ను కృంగదీసిన, నాలోని ధైర్యమంతా నన్ను విడచిన, నిరాశ మేఘాలే నన్ను కమ్మినా, విడువలేదు నీ హస్తం యేసయ్యా, మరువలేదు నీ ప్రేమ యేసయ్యా, నీ బాహుబలమే నాకు చాలయ్యా, నీలోనే ఫలించెదను యేసయ్యా, మారనే మారదయ్యా నీ ప్రేమ, విడు
ప్రేమ మారనే మారదయ్యా నీ ప్రేమ విడువనే విడువదయ్యా నీ ప్రేమ నీవే నా క్షేమము నీవే నా ధైర్యము నీవే ఆధారము నీవే నా సర్వము నీతోనే జీవించాలని యేసయ్యా నీలోనే ఫలించాలని అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. కష్టకాలమందున కన్న తండ్రివైనావు దుఃఖ సమయమందున నీ బలము చూపావు నేనున్నా నీతోనే కలత చెందకన్నావు విడువనన్నావు కంటి రెప్ప వేయకుండా యేసయ్యా చంటి పాపలా నన్ను కాచవయ్యా నేనంటే ఎంత ఇష్టము ఎందుకయ్యా నీ రుణము తీర్చెదనయ్యా మారనే మారదయ్యా నీ ప్రేమ విడువనే విడువదయ్యా నీ ప్రేమ మారనే మారదయ్యా నీ ప్రేమ విడువనే విడువదయ్యా నీ ప్రేమ మారనే మారదయ్యా నీ ప్రేమ విడువనే విడువదయ్యా నీ ప్రేమ మారనే మారదయ్యా నీ ప్రేమ విడువనే విడువదయ్యా నీ ప్రేమ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ పాట రాసి పాడింది గొడుగుల జాస్వాన్ గారు. థ్యాంక్ యూ పాట పాడి అన్న కూడా సేవకులే అన్న బట్టి ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. చివరిగా మన మధ్యలో ఉన్న సేవకుల్లో అతిరథ మహారథులు అని చెప్పాలి. చప్పట్లు కొట్టరు గట్టిగా, అతిరథ మహారథులు అని చెప్పాలి. ఎందుకనంటే రీసెంట్గా అన్నకి నిజంగా నాకు తండ్రి సమానులు, తండ్రి సమానులు. ఎందుకంటే డాడీకి బాగా క్లోజ్, వాళ్ళిద్దరు మంచి స్నేహితులు, మంచిగా దేవుని పనులు వాడబడ్డారు. సో సంగీత సామ్రాట్ డాక్టర్ గుటికల జాషువా గారు 35,000 పాటలకు సంగీతాన్ని సమకూర్చి రీసెంట్గా డాక్టరేట్ తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క గొప్ప దేవుని సేవకులు బట్టి చప్పలు కొడుతూ ప్రేమతో వారికి కూడా మన ఆహ్వానం తెలియచేద్దాం. అక్క ప్లీజ్ మన అన్న మన మధ్యలో ఉన్నారు. అన్న కూడా గ్రీటింగ్స్ తెలియజేసిన తర్వాత మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంక్లూడ్ చేసేసుకున్నాం. అన్న ప్లీజ్ అన్న వస్తుంది, గట్టిగా చప్పలు కొడదాం. సంగీత సామ్రాట్ యవ్వన దైవజనులు వదిలే డాక్టర్ గుటికల జాషువా అన్న గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతమంది మాట్లాడిన తర్వాత నీకు బుద్ధి ఉందారా, నువ్వు కూడా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత నీకు జ్ఞానం ఉందా, అసలు నువ్వు కూడా మాట్లాడటానికి మైక్ ఎట్ట తీసుకున్నావు అనుకుంటున్నారా? నాకు ఇష్టమైన మాట ఏంటంటే లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో చివరి మాట, అతడు పుట్టినందున అనేకులు సంతోషించేదారు. అతడు పుట్టినందున
అనేకులు సంతోషించెదరు. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. నిజంగా ఈ మాట నాకు తెలిసి మన లాజర్ గారికి కూడా ఈ మాట వర్తిస్తుంది. నేను పుట్టినప్పుడు చాలామంది అనుకున్నారు, నేను పుట్టి పెరిగిన తర్వాత నా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే మా అమ్మ చాలా ప్రార్థనా పరురాలు, నేనేమో ఎలా అసలు చాలా చండాలంగా తిరుగుతుండేవాడిని. ఇలాంటి తల్లి కడుపుని ఈడే ఎట్ట పుట్టాడురా, అసలు ఈడేం మనిషిరా, అసలు ఇలాంటి వాడు ఎట్ట పుట్టాడురా అనుకుంటా ఉండేవాడు. ఇక్కడ చెబుతుంది, పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారంట. మన పుట్టుక, మనం పెరిగే విధానము దేవునికి ఇష్టంగా ఉండాలి. నేను అనుకునేవాడిని, చాలామంది నా ధైర్యం అనుకునేవాడిని, నేను ఈ మీటింగ్స్ ప్రోగ్రాలు చేసేటప్పుడు బాగా డబ్బులు వస్తూ ఉంటే ఈ డబ్బే నా ధైర్యం అనుకున్నాను. ఈ డబ్బులే నా ధైర్యం అనుకుని ఎవరు లెక్క చేసేవాడిని కాదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇటు వస్తుంటే ఇటు తిరిగేవాడిని. చాలా పొగరగా ఉండేవాడిని. అసలు ఎవరిని పలకరించేవాడిని కాదు. ఎవరన్నా పలకరించినా కానీ సరిగ్గా సమాధానం చెప్పేవాడిని కాదు. ఆ డబ్బే నా ధైర్యం అనుకున్నాను, ఆ ధనం నా ధైర్యం అనుకున్నాను. కొంతకాలానికి ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి, ఎవరు పిలవట్లా. అప్పుడు భయం వేసింది మళ్ళీ. ఆహా, మన డబ్బు అనేది, ధనం మన ధైర్యం కాదు, ఇంకేదో ఉంది మన ధైర్యం, ఇలా అనుకుంటా ఉండేవాడిని. తర్వాత నాకు కొంతమంది ఎమ్మెల్యేతే, వాళ్ళు నా ధైర్యం అనుకున్నాను, వాళ్ళని నా ధైర్యం అనుకున్నాను. వాళ్ళని చూసి చాలా విర్రవీగేవాడిని, ఎవరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడిని. ఒక్క 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు మారిపోయారు. వాళ్ళు మారిపోగానే మళ్ళీ భయం. ఆహా, డబ్బు ఉన్నంతవరకే ధైర్యం, బలగం ఉన్నంతవరకే ధైర్యం, మనకున్న స్నేహితులు ఉన్నంతవరకే ధైర్యం. ఇవన్నీ పోతే మళ్ళీ మనకు భయం. కానీ నిరంతరం నిలిచేవాడు దేవుడు ఒక్కడే. దేవుడే మన ధైర్యం అయితే మన జీవితంలో ఎప్పుడు భయం అనేది ఉండదు. ఇందాక పాస్టర్ గారు ఒక మంచి మాట చెప్పాడు, పరిశుద్ధత. ఒక మనిషి నోరు తెరిచి మాట్లాడితే వీడి హృదయంలో ఏముందో చెప్పేసేయచ్చు. ఒక మనిషి నోరు తెరిచి మాట్లాడితే వీడు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడా, దురాత్మ కలిగి ఉన్నాడా అనేది ఈ నోరు తెరిస్తే అర్థమైపోయింది. చూడండి, మా బండి ఒకటి ఉంది, అది బాగా నడుస్తూ ఉంది, లోపల పాడైపోయింది. దాంట్లో రకరకాల సౌండ్లు వస్తున్నాయి, చండాల శబ్దాలు వస్తున్నాయి, దాని ఇష్టం వచ్చినట్టు శబ్దాలు వస్తున్నాయి. అది బాగున్నంత వరకు మంచి స్మూత్గానే ఉంది. అలాగే దేవుడు మనకు సరిపోయిన దేవుడు, ధనం కాదు, బలగం కాదు, బంధాలు కాదు. దేవుడు ఒక్కడే మనకు సరిపోయిన దేవుడు. నేను ఒకసారి చెప్పులు తెచ్చుకుని 6వ నెంబర్ చెప్పులు వేసుకున్నాను. నాదేమో 7వ నెంబర్. 6వ నెంబర్ చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులు కరుస్తున్నాయి. మరి కరుస్తున్నాయి అంటారు, మరి ఏదో కాలికి గాయం అవుతాం. ఆ చెప్పుల షాప్కి తీసుకెళ్తే ఆయన అన్నాడు, ఏంటయ్యా చెప్పులు ఇట్ట గాయం అయిపోతున్నాయి, ఇట్ట కరుస్తున్నాయి చెప్పులు అంటే ఆయన అంటున్నాడు, ఈ చెప్పులు నీకు సరిపోయినాయి కాదు, ఈ చెప్పులు నీకు సరిపోయినాయి కాదు. చూడండి, మనకు సరిపోయింది లేనప్పుడు మనం గాయం పొందుతాం, గాయాలు పొందుతాం. ఆ మన సరిపోయిన చెప్పు వేసుకున్నప్పుడే మనం చక్కగా నడవగలం, లేకపోతే మనకి గాయం అయిపోతుంది. దేవుడే మన ధైర్యంగా ఉండాలి. వాస్తవం ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు కాదు, కానీ వీళ్ళ నాన్నగారు నాకు బాగా పరిచయం, బాగా స్నేహంగా ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడో చాలాసార్లు రమ్మని అడిగాడు ఇక్కడికి, ఎప్పుడు రాలేకపోయాను. ఈ రోజున ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మరోసారి అయ్యగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. మంచి విషయాలు, చక్కటి గ్రీటింగ్స్ తెలియజేసిన అన్నకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా.
చాలా బిజీ స్కెడ్యూల్స్లో ఉండే సేవకులందరూ కూడా ఈ రాత్రి ఒక ఫ్రేమ్లో కూర్చున్నారు. ఇంతసేపు కూర్చొని ఇంత చక్కగా మనం కూర్చోటం వేరు, మన సంఘాల్లో మనం కూర్చుంటాం ఓకే. ఇంతసేపు కూర్చుని మాట్లాడుతుండగా విని 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 ఆల్మోస్ట్ 1 hour పాటు చక్కగా కూర్చొని మనల్ని ప్రేమించి మన సంఘాన్ని ప్రేమించి వచ్చిన సేవకులు మనం మొదటిగా సంగీత సామ్రాట్ యాశ్వన్న గారిని అలానే జ్యోతక గారి ఇద్దరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వివేకన్న, గ్లోరక్క ప్లీజ్ కమ్ రండి ఒకసారి 2 minutes. నెక్స్ట్ మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు పోస్టర్లు హారిస్ మైకేల్ గారు ప్లీజ్. బిషప్ విజయ్ కుమార్ అయ్య గారు ప్లీజ్ కమ్ చప్పలు కొట్టాలి గట్టిగా. జాన్మూల్ రన్న గారు అలానే అక్క ప్లీజ్ కమ్. తెలియదు వారు సేవలో చాలా కష్టపడుతున్నారు. దేవుని ఆత్మ వలన ఏ సహవాసమైన మనం గణపరచాలి, ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచాలి. ప్రతి ఒక్కరు చప్పలు కొడుతూ ఎంకరేజ్ చేయండి ప్రతి ఒక్కరు. రాజమండ్రి అమ్మగారు మన మధ్య ఉన్నారు. చప్పలు కొడదాం గట్టిగా.
రాజ్ కుమార్ అమ్మ గారు కూడా. ప్రైస్ లార్డ్. ఈ సమయంలో కేక్ తీసుకొస్తారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి దేవుని సేవకులు దయచేసి ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసిన తర్వాత దైవ సేవకులు లాసర్ గారి చేత కేక్ కట్ చేద్దాము. దయచేసి వివేకానంద గారు, అలాగే జాషువా అన్న గారు, దయచేసి బిషప్ విజయ్ గారు, అలాగే కారెస్ మైకిల్ గారు దయచేసి స్టేజ్ మీదకి వస్తారు. దయచేసి కేక్ త్వరగా కేక్ తీసుకురావాలి. క్యాండిల్ తర్వాత వాటికి సంబంధించినవన్నీ. మేము వేసుకుంటామయ్యా, కేక్ తీసుకురాపండి. సాటి లేని దేవుడు, ప్రేమించు దేవుడు, మాట్లాడే దేవుడవు, నిజమగు దేవుడవు, నన్నెరిగిన వాడవు, నమ్మదగిన వాడవు నా యేసయ్యా. నిజమగు దేవుడవు, నన్నెరిగిన వాడవు, నమ్మదగిన వాడవు నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే వందనము, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా యేసయ్యా నీకే వందనము, యేసయ్యా యేసయ్యా. ఎడారి బ్రతుకులో కలువ పూసెను, సిలువ విజయమే అది కలువరి చలువే. అయోగ్యుడైన నన్ను ప్రేమించితివే, చీదరించక నన్ను చేరదీసితివే. ఆమేన్. దయచేసి పాస్టర్ గారు ముందుకు వస్తారు, చిన్న ప్రార్థన చేద్దాము. అందరూ కూడా అందరు దయచేసి మీ కుడి హస్తాన్ని ఇటువైపు చాపండి. ఈ సమయంలో జాషువా గారు చిన్న ప్రేయర్ చేస్తారు. అన్న కేక్ కొరకు చిన్న ప్రార్థన చేయండి. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభువా మీ సేవకులు లాజర్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. మరొక జన్మదినాన్ని జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం. ఇటువంటి పుట్టిన దినాలు మరెన్నో జరుపుకోవడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉన్నాం. నా వలన దీర్ఘాయువు కలుగును, జీవించు సంవత్సరములు అధికములగును. ఆ వాగ్దానాన్ని వారి పట్ల మీరు స్థిరపరిచి నెరవేర్చారు. మీకు వందనాలు. కట్ చేస్తున్నాం. కేక్ ఎలా అయితే కూల్గా స్వీట్గా ఉంటుందో వారి పరిచర్య, వారి లైఫ్, ఫ్యామిలీ అలా స్వీట్గా, రమ్యంగా, రుచిగా ఉండడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి క్యాండిల్ వెలిగిస్తారు. సౌజన్య గారు ఉన్నారా? ఓకే. సమయంలో ఏంటయ్య గారు మీరు క్యాండిల్ వెలిగించిన తర్వాత ఇంకో మౌత్ ఉంది నాన్న, ఆ మౌత్ సమయంలో ఓకే. అందరి గట్టిగా క్లాప్స్ ఇద్దాము. దయచేసి అందరి గట్టిగా చప్పట్లు కొడదాము. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. 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 Many greetings, many greetings, many greetings
happy long life to you. Happy long life, happy long life, happy long life to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. అందరు గట్టిగా చప్పట్లు కొడదాము. Praise the Lord, hallelujah. అంతేనా? మీ చప్పట్లు ఇంకా గట్టిగా కొట్టాలి. ఇక్కడున్న దేవుని సేవకులు కేక్ తినిపిస్తారు. మంచిది. దైవ సేవకులు బహుమానం తెచ్చారు. అది అందించిన తర్వాత కార్యక్రమాన్ని చేద్దాం. ఈలోపు సంఘమంతా మీ సంఘ కాపరిని సత్కరించడానికి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభుపేట మనం చూస్తున్నాం. ఆలస్యం చేస్తే అది కూడా మేమే చేస్తాం. త్వరగా రావాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. యెషయా 43:4. ఈ వాగ్దానము దైవ సేవకుడు లాజర్ గారి జీవితంలో ఈ సంవత్సరం నెరవేర్చబడును గాక. ఆమేన్. చక్కని వాగ్దానాన్ని ప్రజెంటేషన్ చేసిన వివేకానంద గారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్. కాపరి సంఘ దైవజనరాలు ఇద్దరిని సంఘం సత్కరించడం. సంవత్సరం వీధిలో పెద్ద వేదిక వేద్దాం. అందరు సంఘం అంతా వేదిక మీద పట్టేట్టుగా. రైట్, కొంచెం సర్దుకోండి. ఆ కేక్ పోతే పోయింది ఫోటో. అందరికీ వందనాలు. మరి ఈ సమయం చాలా సమయం అయింది కాబట్టి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో ఒకటి ఇంత ఘనంగా జరగడానికి మొదటిగా దేవుని కృప అయితే దైవ సేవకుల ప్రయాస అండ్ సంఘం అంతా చాలా గట్టిగా నిలబడ్డారండి. నేను సంఘ విశ్వాసులని గురించి ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాను. ఎవరిని ఫోటోలు కానీ కేక్ పెట్టలేదని కానీ పేర్లు చెప్పలేదు కానీ ఎవరు బాధపడకండి. చూడండి, చాలా టైం అవుతుంది. సో దయతో మన్నించండి. వయసులోను అనుభవంలోనూ చాలా గొప్ప సేవకులందరికీ, దైవ సేవకులందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అక్కకి అందరికీ యేసునామములో వందనాలు తెలియజేస్తున్నాను. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు తిని వెళ్ళాల్సింది కోరుతున్నాను. ఎవరన్నా కేక్ పెట్టలేదని బాధపడితే తిన్నాక నేను ఇక్కడే ఉంటాను. కేక్ పెట్టి ఒక ఫోటో కూడా తీసుకోవచ్చు. మీ ఫ్యామిలీతో ఒక ఫోటో కూడా దిగొచ్చు. ఇబ్బంది ఏం లేదు. చక్కగా తిని
ప్రశాంతంగా రండి, చక్కగా ఫోటో దిగాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. ఓకే, ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు. మహాగణుడవు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. సర్వోన్నతుని మినిస్ట్రీస్ను మీరు ప్రేమించి మరొక సంవత్సరమును మీరు పొడిగించారు. నీ ఘనమైన పరిచర్యలో సరిహద్దులు విశాలపరచబడగలిగినటి నలుదిక్కుల నీ సేవను విస్తరింప చేయగలిగిన కృప సంఘ సేవకునిపై సేవకురాలిపై కుమ్మరించినందుకు స్తోత్రాలు. అయా దైవ సేవకులు వారిని ఆశీర్వదించినట్టుగా ఇది మొదలుకొని గొప్ప కార్యములు ఈ పరిచర్యలో ప్రారంభమగును గాక. అనేకులు రక్షణార్థమై ఈ పరిచర్య విస్తరించును గాక. మీ సేవకుని ప్రేమించి సంవత్సరమును దయాకిరీటమును మీరు అలంకరింపచేసినందుకు స్తోత్రాలు. అయాన తండ్రి, నీ జాడల సారము వెదజల్లగలిగినట్టుగా ఈ సంవత్సరమును దయాకిరీటము ధరించిన నీ సేవకుడు బలమైన నీ ఆత్మతో అభిషేకము నొందినవాడై అనేక ప్రాంతములో నీ సాక్షిగా అనేక ఆత్మల రక్షణ కొరకు నిలబడునుగా. అట్టి కృప సంఘ క్షేమాభివృద్ధిలో నీ పరిచర్యలో విస్తరింపచేయమని పాల్గొని ప్రార్థించి ఈ వేడుకలో సహకరించిన ప్రతి ఒక్కరు దీవించబడుదురుగా. అట్టి కృప చేత ప్రతి ఒక్కరిని దీవించమని రాత్రికాలపు దీవెన చేత నింపి నడిపిస్తారని నమ్ముతూ యేసు దివ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం మనకును సకల పరిశుద్ధులకును మరి ముఖ్యముగా సర్వోన్నతుని మినిస్ట్రీస్కి సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.